casting down imaginations. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు భూమి మీద ఎల్లప్పుడూ ఏంటంట? కేవలము చెడ్డది. చెడ్డదని యెహోవా చూసి. ఊహ అనండి. దేవుని దృష్టిలో చెడ్డదంటే ఏంటి? లోకరీత్యా అది నిజము. ఇట్ ఈస్ ట్రూ ఇన్ ద వరల్డ్. లోకంలో అది నిజమే, అది జరిగేదే. బుక్ ప్రకారం నిజం, బుక్ నాలెడ్జ్ ప్రకారం సహజంగా జరిగేది అది నిజం. అయితే దేవుడు ఏమంటున్నాడంట? ఈ తలంపులో ఊహ అంతా ఎల్లప్పుడూ చెడ్డదంట. అంటే ఏంటి? ఎవ్రీ న్యాచురల్ థాట్ ఈజ్ ఈవిల్ విచ్ ఈజ్ అగైనెస్ట్ గాడ్. The supernatural thought which will overtake the natural is always good. అంటే అద్భుత రీతిగా నా దేవుడు ఈ సహజమైనటువంటి దానిని దేవుడు తీసివేసి నన్ను ఆశీర్వదిస్తాడు అని తలంచుకోవడము ఏంటి? మంచి ఊహ. మామూలుగా సాధారణ ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి? ఎందుకు వినాలి దేవుని వాక్యం? ఎందుకంటే నరుల ఊహ అంతా ఎల్లప్పుడూ ఎటువంటిదంట? చెడ్డదంట. ఈ రోజు నుంచి మీ ఊహలు వాక్యానుసారముగా మారిపోవును గాక. అంటే ఊహించుకోవాలంట. యూ షుడ్ థింక్ అబౌట్ వాట్. దేవుడు చేసే దాని గురించి ఆలోచించుకోవాలంట. అప్పుడప్పుడు దేవుడు అలాగే చేస్తాడు. అబ్రహాం అంటాడు, నాకు పిల్లలు లేరయ్యా అంటాడు. సరే నిశ్చయంగా ఆశీర్వదిస్తాను అంటాడు. ఓ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళా పిల్లలు లేరయ్యా అంటాడు. సరే నువ్వు పైకి చూడు అంటాడు. రాత్రిపూట పడుకుంటున్నప్పుడు బయటికి చూడు అంటాడు. ఏం కనపడతాయి? చుక్కలు. పగలు దేని చూడమంటాడు? ఇసుక చూడు. అంటే నువ్వు పిల్లలు లేరనేది ఊహించుకోక దేన్ని ఊహించుకోవాలా? ఇసుకను చూసి నక్షత్రాలను చూసి నా పిల్లలు అక్కడ ఊహించుకోమంటున్నాడు. అంటే ఏం మారాలంటున్నాడు అబ్రహాముని? నీ ఊహ. ఒక్కడు కూడా లేడు కదయ్యా, నాకు అదంతా అనవసరం. నాకు శరీరం కూడా పనిచేయట్లేదయ్యా, మా ఆవిడికి అసలు పని చేయట్లేదు, అయినా అనవసరం. నీవు ఊహించుకుంటే చాలు, నేను చేస్తాను అంటున్నాడు. పక్కన చెప్పు, నీకు అసాధ్యమైంది నీవు ఊహించుకుంటే సాధ్యమని నేను అది చేస్తాను అంటున్నాడు దేవుడు. యు సీ దట్? ఎంతమందికి అర్థం అవుతుంది? హౌ మెనీ ఆఫ్ యు థింక్? చూడ, సాధారణంగా మనం ప్రార్థిస్తాం, బైబిల్ చదువుతాం, వెళ్ళిపోతాం. ఊహించుకుంటావా? ఊహించుకోము. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడే పక్కన చెప్పుకోండి, నువ్వు ఊహించుకోక ఇరుక్కుపోయావు నన్ను. బికాస్ యూ డోంట్ ఇమాజిన్, యు ఆర్ స్టక్. చాలా మందికి 20, 30, 40 ఏళ్ళు తరాలు జీవితాలు మారవు. ఏం మారట్లేదు? ఊహ. వాక్యం తెలిసి ఇది చెప్పు, నెహెమ్యా ఇది చెప్పు, హెబ్రీ అది చెప్పు, కీర్తనలు చెప్పు, బైబిల్ చూడకుండా అన్ని చెప్పేస్తా. ఆహా, ఏం మారాలా? ఊహ. ప్రార్థన భలే చేస్తారు. ఏం మారాలా? ఊహ. If your imagination is thinking, then it will change. Casting down imaginations. లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి 39 వరకు చదువుతాం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. చూడండి, యేసుప్రభు వారు రెండోసారి లేచి ప్రత్యక్షమైతే ఏ శిష్యులకైతే నేను 3వ సారి లెగుస్తా, నేను 3వ సారి లెగుతా, నేను 3వ సారి లెగుతా, నేను 3వ సారి లెగుతా అని 3 లక్షల సార్లు చెప్పాడు. చెప్పి చనిపోయి 3వ సారి లేచిన తర్వాత కనపడితే ఏమనుకుంటున్నారంట వాళ్ళు? ఏమనుకుంటున్నారంట? భూతం. అదేంటిది? 3 లక్షల సార్లు చెప్పాడు కదా. అంటే శిష్యులు ఏం చేసుకోలేదు? ఊహించుకోలేదు. వాక్యం తెలుసా? పోనీ తెలుసు. నోటికొచ్చా? వచ్చు. రాయగలరా? అర్ధరాత్రి లేచిన వాక్యం చెప్పగలరా? యెహోవా నా కాపరి, నాకు లేం లేదు, అది లేదు, ఇది లేదు అంటావు. నా శత్రువుల ముందు ఆయన బలపెడతారు, అన్ని పెడతారు. అన్ని కష్టాలే, అన్ని అప్పులే. పిల్లలు లేరు, ఆరోగ్యం బాగాలేదు, ఇది బాగాలేదు, ఉద్యోగం లేదు, ఆడు మోసం చేశాడు, మా అమ్మ సరిగ్గా చూడలేదు నన్ను, మా నాన్న సరిగ్గా చేయలేదు, నీకేమైనా జరగకపోతే ఇంకెవడో లేకపోతే సైతానుడు. అంటే శిష్యులు ఒక్కడైనా ఊహించుకున్నారా? ఎవరు ఊహించుకోవట్లేదు. నోబడీ వాస్ థింకింగ్. చదవము. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని ఊహించుకోవో ఏమొస్తుందంటే నీ హృదయంలో సందేహము, డౌట్, అన్బిలీఫ్ కమ్స్ వెన్ యూ డోంట్ ఇమాజిన్. Imagine is advancing your faith to take position. Imagination is to advance your faith to take position.
ఇమాజినేషన్ ఈజ్ నాట్ ఎ జోక్. ఊహ, దేవుని వాక్యం గురించి ఊహించుకోవడం అంటే ఆ వాక్యం పట్ల విశ్వాసమును క్రియారూపముగా చేసుకొనుట. దేవుని వాక్యానుసారంగా ఊహించుకొనుట అంటే ఆ వాక్యమును క్రియారూపముగా నీ జీవితంలో మార్చుకొనుట. ఇమాజినింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బ్రింగింగ్ దట్ ఫెయిత్ ఇన్ టు పొజిషన్. చదవండి. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకు ఉన్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండువు అని చెప్పి వారి తలంపులను మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. నేను లేచాను, నేను నిజంగా ఉన్నాను, ఇదిగో చూడు చూడు అని. అదే నువ్వు ఊహించుకుంటే చాలా ఈజీగా ఉండేది. ఆయన లెగిస్తాడు, వస్తాడు, వచ్చేసాడు అని చప్పట్లు కొట్టకుండా ఏం చేస్తున్నారంట ఎవరు? నో ఎక్స్పెక్టేషన్, నో ఎక్స్పెక్టేషన్, నో ఫెయిత్, నో ఫెయిత్. ఒక్కళ్ళని ఊహించుకున్నారా? 3 రోజుల తర్వాత ఆయన లెగిస్తాడు, వస్తాడు. ఊహించుకున్నా, ఎవరు ఊహించుకున్నారు? ఎందుకు దాన్ని నమ్మట్లేదు? దాని విషయమే ఏం చేసుకోలేదు? ఊహించుకోలేదు. అప్పుడప్పుడు ఊహించుకోవాలి మనం. యేసుప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు మానవుడా దేవుడా? అతను మనుష్యుని దయందును దేవుని దయందును ఎదుగుచుండెను అని ఉంటుంది. మన దేవుడు ఎదుగుతాడా? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటాడా? మరి యేసయ్య ఎదుగుతున్నాడు అంటే ఏంటి? మానవుడా దేవుడా? మానవుడు. అమ్మయ్య, అర్థమైందా? రైట్. అంటే యేసయ్య ఆదియందు దేవుడిగా ఉన్నప్పటికీ భూమి మీద ఎలాగొచ్చాడు? మానవుడిగా వచ్చాడు. ఆదియందు వాక్యం ఉండే, ఈజ్ గాడ్. వాక్యం ఏమై ఉండెను? దేవుడే. ఆయన ఆదియందు దేవుడు తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి బాహు దగ్గర ఉన్నాడు. హీ వాజ్ ద వర్డ్. కానీ భూమి మీదకి వస్తున్నప్పుడు ఎలా వచ్చాడు? మానవుడు. ఆయన్ని చంపేయొచ్చా? చంపేయొచ్చు. అందుకే దూత చెప్తుంది, లెగు యోసేపు, పారిపో ఇక్కడి నుంచి. ఏం చేస్తాడు? హేరోదు పిల్లల్ని చంపేస్తాడు. అంటే దేవుడిని చంపొచ్చా? చంపలేము. కానీ యేసయ్యని చంపేయచ్చా? భూమి మీద చంపేయచ్చు. అందుకు యోసేపు ఏం చేస్తాడు? కొడుకుని తీసుకొని పారిపోతాడు. ఇఫ్ హీస్ అ గాడ్, హీ కెనాట్ బి కిల్. బట్ హీస్ నాట్ గాడ్, హీస్ ఎ బేబీ. హీ వాజ్ అ బేబీ లైక్ యూ వెన్ యూ ఆర్ బోర్న్. సో యోసేపు ఏం చేశారు? మరి పద రాత్రి దోత చెప్పింది, పదని పొడ కట్టుకొని రాత్రి వెళ్ళిపోయారు, పారిపోయారు ఐగుప్తుకి. దే రాన్ అవే టు ఈజిప్ట్ బికాస్ హీస్ ఎ మ్యాన్. కానీ ఒక్కొక్కసారి ఆయన మనస్సు ఎలా మారిందో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6. ఫిలిపియన్స్ 2:6. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఇలాంటి మానవుడిగా పుట్టిన యేసయ్య నాకేం కలిగి ఉందని అనుకున్నాడంట? దేవుని స్వరూపము. మరి ఈ భూమి మీద దేవుడు ఏమన్నాడంట? దేవుడు నీతో ఏమన్నాడు? మనిద్దరం ఒకటే అన్నాడంట. ఏమన్నాడంట? మనిద్దరం ఒకటే అన్నాడంట యేసయ్యతోటి. అయితే యేసయ్య, వద్దు ప్రభా, నేను మట్టిలోంచి పుట్టాను, నేను అప్పుడు ఒకటే, కానీ ఈ భూమి మీద నేను మట్టిని కదా, నేను మానవుడిని కదా, నువ్వు ఎందుకంటావు అలాగ? ఒకటే డైలాగు అలాగే ప్రభా తప్పు అన్నాడా యేసయ్య? ఏమన్నాడంట? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోనలేదు. అంటే దేవునితో సమానంగా నేను ఉన్నాను అనుకున్నాడంట. అందుకని ఈ భూమి మీద అతన్ని చాలా మంది ఎలా చూశారు? దేవుడిలా చూశారు. ఎంతమందికి అర్థమైంది ఇది? అంటే యేసయ్య అలా ఊహించుకున్నాడా లేదా? యేసయ్య ఎవరి సంతానం నుంచి వచ్చాడు ఈ భూమి మీద ఉన్నప్పుడు? అబ్రహాము సంతానం ఎన్నుకున్నాడంట. అబ్రహాము సంతానము పాప శరీరము యొక్క ఆకారమా లేక దైవ స్వరూపం యొక్క ఆకారమా? పాప శరీరం యొక్క ఆకారం. ఎందుకంటే పడిపోయింది ఏదైనా తోటలో. అలాంటి యేసయ్యతో దేవుడు ఏమన్నాడంట? మనిద్దరం ఒకటే అన్నాడంట. అప్పుడు బయటకు వచ్చే డైలాగ్ వేస్తాడు పరిసయ్యులతో, నేను నా తండ్రి ఏకమే. వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళతో కూడా చంపుతారు. ఎందుకు? ధర్మశాస్త్రంలో ఏమనుంది? నీ యెహోవా అయిన నీ దేవుడి నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు. దేవుడు నువ్వు ఒకట, నువ్వు మానవుడివి, ఆయన దేవుడు కొండల తట్టు ఉంటాడు, అబ్రహాము దేవా ఇస్సాకు దేవా అనుకోవాలి నువ్వు. అంతేగాని ఒకటంటావా అని రాళ్ళతో కూడా చంపితే ఏం చేస్తాడు? పారిపోతాడు. అంటే ఆయనకు ఉండేటువంటి వితర్కములను పడేసి దేవుడు చెప్పినట్టు తలంపులను మార్చుకున్నాడా లేదా? సో వీ హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ టుడే. నువ్వు పాపే, కానీ దేవుడు ఏమంటున్నాడు? దిస్ ఇస్ వాట్ గాడ్ సేస్. కాస్టింగ్ డౌన్ imaginations. Casting down imaginations. హెబ్రీయులు 4:12.
ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించు. ఈ వాక్యం నీ ఆలోచనలోకి వెళ్తుందంట. ఇంకా ఆలోచిస్తున్నావు, ఈ నొప్పులే, ఈ రోగాలు, ఈ బాధలు మార్చుకో అంటుందంట. అందుకే అంటాడు, బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు అనాలంట. రోగి ఏమనాలంట? స్వస్థత అనాలంట. పాపి ఏమనాలంట? పరిశుద్ధుడు అనాలంట. యేసుప్రభు నువ్వు దేవుడు అంటే ఆయన అవును అన్నాడా కాదన్నాడా? అవును అన్నాడు. యు సీ దట్? దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. ఈ వాక్యము దేన్ని శోధిస్తుందంట? తలంపులను. ఏంటి నీ తలంపు? వాట్ ఆర్ యూ థింకింగ్? వాట్ ఆర్ యూ థింకింగ్? నహూము 1:9 బాధ ఈ రోజు నుంచి అంతా అనుకోవాలా, నాకు బాధ రెండవసారి మళ్ళా రాదు. యెహోవాను గురించి నీ ఆలోచన ఏంటి అన్నాను. బాధ రెండోసారి రాదులే అన్నాను. ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 1,00,000 సార్లు వచ్చిన గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ విల్ స్టాప్ ఇట్. బాధ రెండవ మారు రాకుండా ఆయన ఏం చేయగలడంట? చేయగలడు. హి క్యాన్ స్టాప్ ఇట్. ఎంతమంది తలంపులు మారుస్తుంది ఈ వాక్యం? నహూము 1:9 యెహోవాను గురించి మీ దురాలోచన ఏమి? జీవితాంతం ఉంటుందా షుగరు? జీవితాంతం ఉంటుందా బీపీ? జీవితాంతం అప్పులేనా? జీవితాంతం పడిపోతా ఉంటావా? జీవితాంతం కష్టాలేనా? ఇంతే నా బతుకు. షట్ యువర్ మైండ్ అనండి, షట్ యువర్ థాట్స్ అనండి. యెహోవా గురించి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన దాన్ని ఏం చేస్తాడంట? బొత్తిగా. అంటే నిన్ను బాధ పెట్టేది మళ్ళా దానికి వేరు కూడా ఉండదంట. అందుకే భూమి అంతా ఎవరి కోసం చూస్తుందంట? సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని, అందరూ చెప్పండి, బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా యెహోవా దాన్ని నివారణ చేయగలడు. అందుకే నువ్వు క్షమించాలంట అవతలని. 1 దినవృత్తాంతం 29:19 అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము, వారి హృదయమును నీకు అనుకూలపరచము. నీ జీవితంలో ఏదైనా జరగాలి అనుకుంటే ఆ వాక్యము ముందు నీ తలంపుల్లోకి వెళ్ళి, హృదయంలోకి వెళ్ళి ఏం మారాలంట? ఊహ అనండి. అంటే ఊహించుకోవాలంటే దేవుడు చేసినట్టు చేసినట్టు అలాగే ఆ ఊహ చేసినప్పుడే నీ విశ్వాసము క్రియారూపముగా మారతాది. ఎంతమందికి అర్థమైంది? ఈ సీక్రెట్ ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. అందుకే గొలియాతును చూసుకుని ఏమన్నాడో, ఏం ఊహించుకున్నాడో? ఈడంతా అనుకున్నాడు. ఇది సీక్రెట్. అంటే నీ జీవితాంతము మీరు విశ్వాసముతో చక్కగా బతకాలంటే యెహోవా ఏం కాపాడమంటున్నాడు? ఊహ అనండి, ఇమాజినేషన్స్. చాలా మందికి వాక్యం తెలుసు నోటితోటి. ఊహ, ఇమాజినేషన్ ఈజ్ వాట్ విల్ చేంజ్ ద లైఫ్. ఇమాజినేషన్. అందుకే ఈరోజు వాక్యము దేవునికి వ్యతిరేకమైన తలంపులను తీసివేయటం. అందుకే దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? నా ఊహలను కాపాడు ప్రభువా. అందరూ చెప్పండి, యేసయ్యా నా ఊహల్ని కాపాడు. ఇమాజినేషన్ ఈజ్ వాట్ గాడ్ వాంట్స్ యూ టు డూ. చూడండి 1 దినవృత్తాంతములు 28:9 సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివే. చూడండి, అతడి యొక్క ఊహ మారితేనే అతని జీవితం మారుతుంది. తలంపులు కూడా కాదు, ఏం మారాలంట? ఊహ అనండి. అంటే నీవు దేన్ని ఊహించుకుంటున్నావో దాన్ని జరిగిస్తాడంట. నీవు అప్పుల పాలైపోయావా? అప్పిస్తున్నట్టు ఊహించుకుంటున్నావా? దాన్ని జరిగిస్తాడు. మందులు వేసుకుంటున్నావా? మందుల నుంచి బయటకు వచ్చేసినట్టు ఊహించుకుంటున్నావా? దేవుడు దాన్ని జరిగిస్తాడు. జీవితాంతం దిల్లు కాదు, ఒక సొంతలు నాకు ఎవరైనా ఊహించుకుంటున్నావా? దేవుడు దాన్ని శోధిస్తున్నాడంట నీ ఊహల్ని. పక్కన చెప్పు, దేవుడు నీ ఊహల్ని శోధిస్తున్నాడు అన్నాడు. ఏ తలంపు ఏదైతే
నిత్యము నీ జీవితంలో కరుడు కట్టేసి అలా ఉందో అది వేరుతో బయటకు వచ్చేయను గాక. దీన్ని ఎంతమంది ఊహించుకుంటారు ఇలాగా? ఎందుకంటే సైతానుడు ఈ ఇలా ఊహించుకోకూడదు. ఏం ఊహించుకోకూడదు? దేవుని వాక్యానుసారంగా ఊహించుకోకూడదు. ఈరోజు అన్నిటికీ విరుద్ధముగా నీవు తలంచుకొని ఊహించుకొని అవి నెరవేరును గాక. ఇమాజినేషన్. యాకోబు 1:8. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. చూడండి, రెండు ఊహించుకుంటున్నాం అనుకో. ఎవరైతే ఊహించుకోకుండా అటు అది ఏదో ఒకటి జరగనేలే, ఏదైతే జరుగుతుంది లేదు, ఇదే దేవుడి చిత్తం అని ఎవరైతే ఊహించుకుంటారో వాడు పొందుకుంటాడంట. యు సీ దట్ నౌ? ఇమాజినేషన్. 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడితనము కలుగచేసింది. సైతానుడు నీ ఊహలను ఆపేస్తే ఈ వాక్యం నెరవేరకుండా ఆగిపోతుందంట. కానీ దేవుడు ఏమన్నాడు? నీ చిత్తం పరలోకం నెరవేర్చున్నట్లు. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? నీ పరలోక యాత్ర ఈ భూమి మీదే కొనసాగించును గాక. హెబ్రీయులు 11:15. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు ఉర్ అనే ప్రాంతం నుంచి వచ్చారు. చక్కగా బాగా ఉండే ప్రాంతం. దేవుడు దాని నుంచి తీసుకొచ్చి ఏం చెప్పాడు అబ్రహాంకి? నేను నీకు కానాన్ని ఇస్తాను అన్నాడు. కానీ అబ్రహాంకి ఒక సీక్రెట్ చెప్పాడు. నేను నీకు పునాదులు గల పట్టణాన్ని ఇస్తానన్నాడు. ఏ పట్టణము? పునాదులు గల పట్టణాన్ని ఇస్తానన్నాడు. అయితే అబ్రహాంకి మరణగండం, ఒక చోట కరువు వచ్చింది. ఏమొచ్చింది? కరువు వస్తే అబ్రహాము తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఐగుప్తుకి వెళ్ళాడు కానీ వెనక్కి వెళ్ళలే. సరే, ఐగుప్తుకి వెళ్తా ముందు ఫరో చంపేస్తున్నాడు. వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళలే. సరే, పోనీ ఇస్సాకునైనా పంపించాడా ఆ సంబంధం చూడడానికి? వాళ్ళ అన్న సంబంధానికి పంపలే. ఎన్ని కష్టాలు వచ్చినా ఏం చెప్పాడు? మీరు వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకము ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారి వీలు కలుగును. అంటే మాటమాటికి ఐగుప్తుకి వెళ్ళిపోతా అంటే వారి మనసుల్లో ఊహల్లో ఏముంది? ఐగుప్తు. కానాను ఉందా? ఐగుప్తు ఉందా? ఐగుప్తు ఉంది. అందుకే కానాను వాళ్ళకి లేదు. యెహోషువ, కాలేబుకి ఏముంది? కానాను. అందుకనే సాధ్యము. నీవు ఏమి ఊహించుకుంటే అది అందరికీ అసాధ్యమైన ఊహించుకునేవాడికి సాధ్యమవుతుంది. This is what is the secret. This is a secret. అబ్రహాము ఎలా దానిలో బ్లెస్ అయ్యాడు? ఊహ అనండి, ఊహ. అందుకే ఒక వాక్యం పెట్టుకొని ఊహించుకోవాలండి. ఏం మారాలా? పక్కనతో ఇలాగనండి. ఏం మారాలా? ఊహ అనండి. కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్. ఇక్కడ అబ్రహాము వెళ్ళలేదంట వెనక్కి. ఎందుకు వెళ్ళలేదు? అతని తలంపుల్లో దేవుడిచ్చిన వాగ్దానం ఉంది, దాన్ని ఊహించుకుంటున్నాడంట. అందుకే వెనక్కి వెళ్ళలేదంట. ఇది ఎప్పుడు వస్తుంది? నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తావో, ఊహిస్తావో దాని ప్రకారమే నువ్వు మారతావు. నో వన్ ఈస్ థింకింగ్ లైక్ దాట్. అందరిలాగా నువ్వెందుకు ఆలోచిస్తావు? ఆయన వాక్యం అనే తలంపులు నిన్ను ఆశీర్వదించును గాక. ప్రత్యేకంగా ఏ బాధలైతే నిన్ను బాధపడ్డాయో అది రెండవ మారు రాకుండా ఎంతమంది నమ్ముతున్నారు? నీ పుట్టినప్పటి నుంచి ఉండనే ఆ రోగం, ఆ బలహీనత, ఆ బాధ ఈ సంవత్సరం తర్వాత రెండవసారి అది రాకుండా ఉండును గాక. కొంతమందికి ఈ రోజు ప్రార్థనలో ఇప్పుడే ఆగిపోతాయి కొన్ని. చాలామంది ఈ రోజు నుంచి అప్పులు చేయరు. చాలామంది ఈ రోజు నుంచి మందులు మానేస్తారు. చాలామందికి 30 సంవత్సరాల నుంచి ఉండే తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పులు ఆగిపోతాయి ఈరోజు. ఇది మంచి ఆలోచన అనండి. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? వాగ్దానాలు నిన్ను శత్రువు కంటే బలముగా చేయడానికి. God's plan is to make you stronger than the enemy. అందరూ చెప్పండి, దేవుని చిత్తం ఏమనగా
నా శత్రువు కంటే నన్ను బలముగా చేయడానికి. ఇది ఎవరి చిత్తము? అందుకే శిష్యులు పిలిచి, ఇదిగో శత్రువు బలమంతటి మీద మీకు ఏది మీకు ఎంత మాత్రము ఇప్పుడు దాకా బాధ పెట్టే దానికంటే బలంగా నువ్వు తయారవును గాక. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ఎక్కడెక్కడ ఎవరెవరు క్యాన్సర్తో బాధపడుతున్నారో, ఎయిడ్స్తో బాధపడుతున్నారో, ఇదిగో సృష్టి అంతా నీదే. ఏ ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఎవరు ఆస్తమాతో బాధపడుతున్నారు, ఇస్నోఫీలియాతో బాధపడుతున్నారు, తలనొప్పితో బాధపడుతున్నారు, అప్పులతో బాధపడుతున్నారు, రోగాలతో బాధపడుతున్నారు, దురలవాట్లతో బాధపడుతున్నారు, చెడు వ్యసనాలతో బాధపడుతున్నారు, ఇరుగు పొరుగు వారితో బాధపడుతున్నారు, ఇదిగో బాధ రెండవ మారు రాకుండా దాన్ని బొత్తిగా నివారణ చేయగల దేవుడు. నన్ను బాధ పెట్టే శత్రువు కంట నన్ను బలముగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు నా దేవా. బలము మాది కాదు, మీది. సిలువలో నువ్వు ఇచ్చిన ఆ సామర్థ్యం ప్రకారం ఈరోజు వారు ఇంటికి భయంతో వెళ్ళరు, ధైర్యముతో దాన్ని మేము తొక్కేస్తామని సింహము వలె, రాజు వలె వెళ్ళి వచ్చే వారం కల్లా సాక్ష్యాలతో వారు బలవంతుగా వెళ్ళి బలమైన సాక్ష్యాలతో వచ్చును గాక.